అయితే కోవూరు బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము. చూడండి ఇదైతే మన బండి ఇక్కడ ఉంది. కొంచెం ముందుకు వచ్చేసరికి అయితే టాటా బండి వినోద్ అన్న వాళ్ళ బామర్ది అయితే ఉన్నారు. అంటే వీళ్ళు కూడా భువనేశ్వర్కి లోడ్ పెయింట్ అయితే లోడ్ చేసుకున్నట్టున్నారు 10 టన్నులు. మన బండ్లు అయితే అక్కడ ఆపేసినాము బార్డర్ దగ్గరలో. మన వినోద్ అన్న వాళ్ళ బామర్ది మనం అయితే డాబాలు అయితే తినేకైతే వెళ్తున్నాము. న్యూ ధనరాజ్ ఫ్యామిలీ డాబా మార్చున్నారా ఇక్కడ లోపల ఉందా. చూడండి ఫ్రెండ్స్, మన వినోద్ అన్న భువనేశ్వర్ కలకత్తా మొత్తం అంతా సింగిల్ మీట్ తోలే మనిషి, వీరుడు సూర్యుడు. అదిగో బండి టాటా అల్ట్రా వేసుకొని కోలార్ నుంచి భువనేశ్వర్ కటక్ అంతా ఒకటే సింగిల్ తోలుకో వచ్చేస్తాడు టైమింగ్లో ఏడ నిద్రపోకుండా. ఎట్లా తోలుతాడు ఆయన తెలియదు. ఎట్లా తోలుతావునా? మిరపకాయలు తింటాడు. మిరపకాయలు నిజంగా తింటావా? మిరపకాయలు తినే తోలుతాను. టెక్నిక్ అన్నట్టు అలాగే అందరూ ప్రయత్నించకపోయినారంటే బాడీలో స్పాట్లన్నీ కాలిపోతాయి. మనకి ఎప్పుడో ఒకసారి నిద్ర వచ్చేటప్పుడు మాత్రమే అలా తింటాను. ఎనీ టైం అదే వాడినట్టు ఫుడ్ అనుకొని తినం. ఓకే, థ్యాంక్స్, నమస్తే. వెల్కమ్ టు ఒడిస్సా. చూడండి బార్డర్ అయితే కట్టేసినాము. ఒడిస్సాలోకి ఎంటర్ అయితే అంటే మనకి భారత్ కంపెనీ బంక్ అయితే ఉంది. భారత్ పెట్రోలియం కంపెనీ వాళ్ళు నడిపించే బంక్. అయితే 5,000 డీజిల్ అయితే వేసేసుకుంటాం. 5,000 డీజిల్ వేసేసుకొని ఒడిస్సా వెళ్ళి అన్లోడ్ చేసుకొని వచ్చేయడం. అయితే హైవే దిగేసి సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాము. రైట్ తీసేసుకొని వెళ్ళామంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్. తొందరగా కనిపించే దగ్గర మనం రైట్ తీసుకొని వెళ్తే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి అలా భువనేశ్వర్లో సర్వీస్ రోడ్ ఎంతో చాలా అంటే చాలా బాగుంది. పైన ఉంది NH16, ఇది చెన్నై కోల్కతా హైవే పైన కనిపించేది సర్వీస్ రోడ్. చూడండి అర్ధరాత్రిలో కూడా గొడవ పడతాయి రోడ్ల మీద. నాకు తెలిసి ఇదేదో అమ్మాయిల గలాట్లాగానే ఉంది. ఏదో ఒకే అమ్మాయిని 2 లవ్ చేసినట్టు ఉంటాయి. చిన్న గొలాట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. చూడండి నైట్ అయితే మనం వచ్చి అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసుకున్నాము. ఇదిగో చూడండి ఆశీర్వాద్ సేల్స్ అంటే ఇది. నైట్ అయితే వచ్చి ఇక్కడ బండి సైడ్ కాపేసుకుని బాగా ప్లేస్ ఉంది. కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఆపేసుకున్నాను మొత్తం వాళ్ళే కూడాను. నైట్ ఇక్కడ ఆపేసుకొని పడుకుని ఇచ్చినాము. చూడండి పైపులు అన్నీ కొంచెం బ్యాక్ వచ్చినాయి, పట్టలేదు కాబట్టి అలాగే నిలబడ్డాయి. చూడండి ఇక్కడైతే హోటల్కి అయితే వచ్చినాము. ఇదేమంటే ఇదైతే తీయగుంది, ఇదేమో చక్క ఉంది, ఏం అర్థం కావడం. చూడండి మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. అన్లోడ్ అవుతుంది. అదైతే లూజ్ చేసినారు పై. చూడండి మన బండి లాస్ట్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. అన్న వాళ్ళు అప్పుడైతే తినడానికి వెళ్ళిపోయారు. లాస్ట్ టైం కూడా మనకు సేమ్ అలాగే అయింది. లాస్ట్లో ఒక 10 పైపులు పెట్టేసి తినడానికి వెళ్ళారు. ఈరోజైతే అయింది. ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఇప్పుడైతే లాస్ట్ అన్లోడ్ చేస్తున్నారు. మధ్యాహ్నం తినేసి అన్లోడ్ చేయడం ఆపేశారు. మళ్ళీ లాస్ట్ అయిపోయింది మొత్తం. రిసీవ్డ్ తీసేసుకొని వెళ్ళిపోవడం. ଏତେ ସାରା ହେଇଛି ମୁଁ ଜାଣିନି, ମୋତେ ଗାଳି କରୁଛନ୍ତି। ମୁଁ ଅର୍ଡ଼ର ବନେଇବି ଇଏ କରିବି ସେ କରିବି ଏମିତି। ତାଙ୍କର ବି ଭୁଲ ଅଛି, ତାଙ୍କର అది 50%. గోపి అంట చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒకటి బోండాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి తిందామని తీసుకున్నా, మధ్యాహ్నం తినలేదు. చూడండి మన అన్లోడింగ్ పాయింట్లో చాలా పెద్ద నేషనల్ ఇష్యూ అయితే వచ్చేసింది. వీళ్ళు కొన్ని ఆర్డర్ చెప్తే వాళ్ళు వేరే అయితే ఎక్కువ పంపించేశారంట. అందుకైతే రిసీవ్డ్ అయితే వెళ్ళదు, లేట్ చేస్తున్నారు. వాళ్ళ ఓనర్ ఒప్పుకోలేదంట. ఇక్కడైతే గుమ్మస్తా లేట్ చేస్తున్నారు రిసీవ్డ్ చేయడానికి. చూడండి మనకైతే రాత్రి 9:10 అవుతాం టైము. 9:10 ఇప్పుడైతే రిసీవ్డ్ ఇచ్చినారు.
గూగుల్ మ్యాప్ నమ్ముకొని సొందూరులో అంతా వచ్చినాను ఫ్రెండ్స్. రాత్రి కూడా లోడ్ బండి ఇదే రూట్లో వచ్చినాను. మళ్ళీ ఇదే రోడ్ చూపించింది. సరేలే రాత్రి వచ్చిన రోడ్డే కదా అనేసి మళ్ళీ రోడ్లో వచ్చేస్తున్నాను. మొత్తం సందులు, చెట్లు, పుట్టలు, చిన్న చిన్న రోడ్లు అన్నిట్లోనే చూపిస్తుంది. ఏం చేద్దాం, తప్పదు ఇంకా. గూగుల్ మ్యాప్ కూడా అప్డేట్ అయితే బాగుండు. ఏ వెహికల్, ఎంత హైట్ వెహికల్ ఈ రూట్లో వెళ్తుందా లేదా అని చెప్పేసి కొంచెం అప్డేట్ ఇస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని చోట్ల అయితే మట్టి రోడ్లకి అసలు రోడ్లు లేని చోట కూడా చూపించేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా ఉండాలి గూగుల్ మ్యాప్తో. రేటింగ్ బాగా ఇస్తా ఉన్నాడు. మంచి రేటింగ్ ఇస్తా అంటే మనకు కూడా మంచిగానే మ్యాప్ చూపిస్తుంది. ఎట్లయితే ఏముంది, నాకైతే ఈ రూట్ అయితే బండి అయితే వెళ్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. చెట్లు కానీ చూసుకొని వెళ్ళాలా. సొంతలో అంతా రావాల్సి వస్తుంది. గూగుల్ మ్యాప్ నమ్ముకోవాలి అంతే. చేయడం చూడండి, ఆపోజిట్లో 2 వీలర్లు, రోడ్ సైడ్ బండ్లు, కార్లు కొంచెం బాగానే ఉంది. కానీ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను రోడ్లో. గండం గట్టెక్కిపోయింది. హైవే ఇదే NH16. లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకున్నామంటే ఇంకా మనకి ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. సొందల్లో చెట్ల మధ్యలో అంతా వచ్చేసి హైవే ఎక్కిపోతున్నాము. సాధించాం మనం ఈరోజు. డ్రైవర్లు అంటేనే అంతే, ఎక్కడైనా సాధించుకొని వచ్చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ డ్రైవర్లు ఏదో ఒకటి చేసి, ఏదో తిమ్మక పట్టించేసి ఎలాంటి వాళ్ళని మస్కా కొట్టించేస్తారు. మన వీకోట JMS బండి అయితే బ్యాటరీ డౌన్ అయిపోయిందంట. తినడానికి కోసం అనేసి ఆపారు. నో ఎంట్రీ 11 వరకు అనేసి. దానికోసం అనేసి ఆగిపోయింటే మనమైతే రిటర్న్ పెట్టి తోయిస్తున్నాము. ఏం పని చేస్తున్నాము చూడండి. చూడండి, కటింగ్ ప్లేయర్ని కూడా వాడేస్తాడు మా వాళ్ళు. నువ్వు కింద వెనకాల ప్లేట్ వెనకాల చూడు. వాడా ఎత్తుకోవట్టు, నేను పక్క ఎత్తున్నాడు. టమాటాలు అన్నీ బండి అంటే కింద నువ్వే తిప్పుతాడు. ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. 2 బన్నాయి. ఇంకోటి ఎత్తేస్తా టమాటా అదే నాకు చెయ్యండి. అదే ఇదేనా చెయ్యి మా శివాకు భీమవరం అయితే బాగుంటుందంట. భీమవరం తోలేటప్పుడు ఏ రోజు కానీ బ్యాటరీ డౌన్ అవ్వలేదు. భువనేశ్వర్ వచ్చేసరికి రాత్రి బ్యాటరీ డౌన్ అయిపోయింది. అన్లోడ్ చేసుకొని వచ్చేసినాడు అట్టో గట్ట. అక్కడికి వచ్చేస్తావా? ఓకే, రైస్ ఫస్ట్ కడుకుంటామా? ఫస్ట్ నీళ్ళు కాబట్టి అట్లా కడిగేది దాంట్లో కడుగుతావా? రైస్ ఇక్కడ ఉన్న షాప్ ఆయనకేమో మన భాష అర్థం కాదు, మన వాళ్ళకేమో వన్ భాష సక్రమంగా అర్థం కాదు. చూడండి, వన్ అయితే ఒక ఆట పట్టించేస్తున్నాడు. సమానం పెట్టాను బా కొత్తిమీర ఉందా? అవి కూడా ఉండేసి పెట్టుకో ఉంటాయా? బా ఏంటి బా టిఫిన్ సెక్షన్ రా ఇదే.